Recording in progress. Hi guys, good afternoon. Good afternoon guys. Good afternoon అమ్మా. మనం చెప్పుకునే సబ్జెక్ట్ ఏంటమ్మా? నేను మీకు చెప్పే సబ్జెక్ట్ ఏంటమ్మా చెప్పండి ఒకసారి ఎవరన్నా. ఆపరేషన్ మేనేజ్మెంట్ అండి, విచ్ ఇస్ పేపర్ 9లో మనకి ఆపరేషన్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనే రెండు సబ్జెక్టులు ఉంటాయండి. ఈ రెండు క్లబ్ చేసుకుంటే మనకి 100 మార్క్స్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మన ఆపరేషన్ మేనేజ్మెంట్ వచ్చేసి 60 మార్క్స్ అండి. సో మీరు అగ్రిగేట్ మనకి గ్రూప్ 2లో రావాలి అంటే బేసిక్గా ఎవరైనా సరే ట్రస్ట్ చేసేది ఈ పేపర్నేనండి. ఎందుకంటే 60కి ఈజీగా 50+ వస్తాయండి. ఈవెన్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ కూడా మీరు 50కి ఈజీగా 30+ స్కోర్ చేయొచ్చు. సో ఎంత కాదన్నా సరే మనం కొంచెం హార్డ్ వర్క్ చేస్తే మనకి 80+ వచ్చే పేపర్ అండి ఇది. మనకి ఎంత రావాలండి? గ్రూప్ 2 మొత్తం కలిపి ఎన్ని మార్క్స్ రావాలండి? 200 రావాలండి అవుట్ ఆఫ్ ద 400. సో మనం ఏదో ఒక సబ్జెక్ట్ని మనం గ్రిప్ తెచ్చుకొని హై స్కోరింగ్ తెచ్చుకోవాలండి. ఆ హై స్కోరింగ్ సబ్జెక్ట్ మనకి ఈ సబ్జెక్ట్ అవుతుందండి, విచ్ ఈస్ ఓఎం. లేదు సార్ మాకు మిగతా సబ్జెక్ట్ కూడా గ్రిప్ ఉండేసారంటే ఆల్ ఈజ్ వెల్ అండి, మనకి ర్యాంక్ వస్తుంది కూడా, ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. అయితే అసలు మనకి సబ్జెక్ట్లో ఎన్ని చాప్టర్స్ ఉంటాయి, ఎన్ని మాడ్యూల్స్ ఉంటాయి, ఒక్కొక్క మాడ్యూల్కి ఎంత వెయిటేజ్ అనేది మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దామండి. మనకి ఫస్ట్ వచ్చేసి ఆపరేషన్ మేనేజ్మెంట్ ఇంట్రడక్షన్ అండి. అసలు మీకు తెలిసినంత వరకు వాట్ ఈస్ మెంట్ బై ఆపరేషన్ మేనేజ్మెంట్ అంటే ఏంటో చెప్పండి ఎవరైనా. అసలు ఆపరేషన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, దానివల్ల మనకు జరిగే యూజ్ ఏంటి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆపరేషన్ మేనేజ్మెంట్ ఇన్ ఎనీ కంపెనీ ఆర్ బిజినెస్ ఆర్ ఎనీథింగ్? చెప్పండి అమ్మా. అసలు ఆపరేషన్స్ అంటే ఏంటండి? ఆపరేషన్లో థియేటర్ చేస్తారు అయ్యానండి. చెప్పాలమ్మా అసలు ఆపరేషన్ కమ్మగానమ్మా, మళ్ళీ చెప్పండి ఒకసారి. అబ్సల్యూట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. సో మనం ప్రొడక్షన్ ఫినిష్ చేయడానికి మనం చేసే యాక్టివిటీస్ ఉంటాయి కదండి, ఆపరేషన్స్ అన్ని. ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ చేయాలి. రా మెటీరియల్స్ మొత్తం ఫినిష్డ్ గుడ్స్ వరకు కన్వర్ట్ అయ్యే వరకు మనం చేసే ప్రాసెస్ ఏమంటామండి? ఆపరేషన్స్ అంటాం. ఆపరేషన్ మరి మేనేజ్మెంట్ అంటే ఏంటి సార్? సరే సార్ ఆపరేషన్స్ అంటే ఏంటో చెప్పారు, వాట్ ఇస్ మీన్ బై మేనేజ్మెంట్ అంటే అప్పుడేం చెప్తారండి? ఆపరేషన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, అసలు ఈ సబ్జెక్ట్ ద్వారా మనం నేర్చుకునేది ఏంటండి? సరే సబ్జెక్ట్ అనేది మనం నేర్చుకుంటాం, మార్క్స్ తెచ్చుకుంటాం, అన్నీ బాగానే ఉందండి. వై యూ హ్యావ్ టు లెర్న్ దిస్ ఆపరేషన్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్? ఎందుకు నేర్చుకోవాలి? మనం ఏ సబ్జెక్ట్ నేర్చుకోవాలి? అవునండి, సింపుల్గా చెప్పుకోవాలంటే ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ ద రిసోర్సెస్ అండి, అంతేనా? మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీ, ఇప్పుడు మీరు సిఏ కానీ సిఎంఏ కానీ ఫినిష్ చేసుకుంటారండి. మన సబ్జెక్ట్ ఉండే సిఎంఏలో కాబట్టి మీరు సిఎంఏ ఫినిష్ చేసుకుంటారు. ఫినిష్ చేసుకున్న తర్వాత ఒక ఎంఎన్సీ ఆర్ బిగ్ 4కి వెళ్ళి జాబ్కి అప్లై చేస్తారండి. అక్కడ జాబ్కి అప్లై చేసిన తర్వాత మీరు ఫస్ట్ 3 రౌండ్స్ టెక్నికల్ రౌండ్ కానీ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ రౌండ్ ఎవరితో జరిగిద్దండి మనకి? ఎవరండి మనకి లాస్ట్ రౌండ్ చేసేది ఎవరండి? ఇంటర్వ్యూలో మనం లాస్ట్ రౌండ్ కండక్ట్ చేసేది ఎవరో చెప్పండి ఒకసారి ఎవరైనా. హెచ్ఆర్ అయినానండి. హెచ్ఆర్ అంటే ఏంటండి అసలు? బేసిక్గా హెచ్ఆర్ఎం అంటామండి, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండి. వాళ్ళు చేసే పని ఏంటంటే కంపెనీకి ఎవరైతే ఎఫిషియెంట్ పీపుల్ ఉన్నారో వాళ్ళని హైర్ చేసుకుంటారండి. వాళ్ళ ద్వారా కంపెనీ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అని నమ్మి వాళ్ళ స్కిల్స్ని నమ్మి తీసుకుంటారండి, అవునా? అయితే హెచ్ఆర్ చేసే మెయిన్ పని ఏంటి చెప్పండి ఒకసారి ఎవరైనా. హెచ్ఆర్కి చేసే మెయిన్ పని ఏంటి అసలు? కంపెనీస్కి హెచ్ఆర్స్ చేసే మెయిన్ వర్క్ ఏంటి? రిక్రూట్మెంట్ ఆఫ్ ఎంప్లాయీస్ అండి. ఓకే, ఇంకా రిక్రూట్మెంట్ ఆఫ్ ఎంప్లాయీస్ చేస్తామండి, కాదనట్లేదు, అబ్సల్యూట్లీ అదే చేస్తారు.
రిక్రూటింగే చేస్తారు. రిక్రూటింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఏమేమి చూసుకుంటారండి? ఒక పర్సన్ని కంపెనీ హైర్ చేసుకుంటుందంటే వాళ్ళు ఏమేమి చూసుకుంటారు చెప్పండి? అబ్సల్యూట్లీ అండి. స్కిల్ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది ఎంప్లాయీ, అబ్సల్యూట్లీ రైట్. అండ్ దెన్ ఓకే, బియాండ్ ఆల్ దిస్ అసలు హెచ్ఆర్ మెయిన్ వర్క్ ఏంటంటే అండి కాస్ట్ కటింగ్ అండి. కాస్ట్ కటింగ్ అంటే ఏంటి చెప్పండి? హెచ్ఆర్ మెయిన్గా చేసిన పని ఏంటి? కాస్ట్ కటింగ్ అండి. ఇప్పుడు మిమ్మల్ని హైర్ చేసుకుంటున్నారండి, మీతో నెగోషియేట్ చేస్తారు కదా, వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అని అడుగుతారు మీ శాలరీ. మీరు ఒక 10 LP అనో 12 LP అని చెప్తారండి. మీరు అడిగినంత ఇచ్చేస్తారా? చెప్పండి, మీరు అడిగినంత ఇచ్చేస్తారండి? అక్కడ ఏం జరుగుతుందండి? మీకు హెచ్ఆర్కి మధ్య ఏం జరుగుతుందండి? బార్గెనింగ్ అనకూడదండి, నెగోషియేషన్ అనాలి. ఏమనాలండి మనం? నెగోషియేషన్ అనాలి. నెగోషియేషన్ అనాలండి. మీరు చెప్పిన మీనింగ్ రైటే కానీ బట్ ద యూసేజ్ ఆఫ్ వర్డ్స్, చాయిస్ ఆఫ్ వర్డ్స్ మనం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ మనకి ఏం జరుగుతుంది? సో అక్కడ హెచ్ఆర్ ఏం చేస్తాడు? మీ అందరిలోకెల్లా ద మోస్ట్ ఎఫిషియంట్ స్కిల్డ్ లేబర్ని తీసుకుంటారండి మీ దగ్గర నుంచి. మీ అందరిలోకెల్లా వాళ్ళకి ఎవరైతే బాగా యూజ్ అవుతారు అనే పర్సన్ హైర్ చేస్తారు. హైర్ చేసి అప్పుడు నెగోషియేషన్ స్టార్ట్ చేస్తారు. వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అడిగినప్పుడు మనం ఒక 12 LP అని చెప్తామండి, ఆర్ 14 LP 15 LP చెప్తాం. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి మ్యాక్సిమం లిమిట్ అంటూ ఉంటుందండి. వీళ్ళు మనకి 100% కావాల్సిన స్కిల్స్ అన్ని మ్యాచ్ చేశారు అనుకుంటే ఓకే, మన కంపెనీ ఎంతకంటే ఎక్కువ ఇవ్వకూడదు, ఈ రోజుకి మనం ఇచ్చే ప్యాకేజ్ ఇంతే అని చెప్పి ఒక 10 LP ఫిక్స్ చేస్తారు. సో వాళ్ళు నెగోషియేట్ చేసి 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 ఏం తీసుకొస్తారు? మీరు అడిగిన 15 LP అని 10 LP తీసుకొచ్చి అప్పుడు సెట్ ఆఫ్ చేస్తారండి, అంతేనా? అప్పుడు మీకు ఓకే చెప్పి మీకు జాయినింగ్ లెటర్ ఇస్తారు. అదేనండి జరిగేది. సో ఆపరేషన్ మేనేజ్మెంట్లో కూడా జరిగేది ఇదేనండి. హెచ్ఆర్స్ ఇక్కడ ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే మీరు ఆపరేషన్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేసే ముందు మీకు మీరుగా మీరు ఏమనుకోవాలంటే ఈ కంపెనీ నాది అనుకుని చేయాలండి. అర్థమైందండి? మీరు ఏం చేసినా సరే ఆపరేషన్ మేనేజ్మెంట్లో కంపెనీ ఇస్ మైన్ అనుకుని చేయాలంతే. అర్థమైందండి? కంపెనీ మీది అనుకోవాలంటే దాని మీనింగ్ ఏంటి? మీరు ఆ కస్టమర్కి ఆ కంపెనీకి మీరు కస్టమరా ఆర్ ఎల్స్ ఆ కంపెనీ మీదేనా? ఇద్దరికి 2 పర్సెప్షన్స్ ఉంటాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బయ్యర్ ఒక సెల్లర్ ఉన్నారండి. కంపెనీ నేనే, నా కంపెనీ కోసం నేను ఒక అసెట్ని కొంటున్నా. ఆ అసెట్కి నేను బయర్ అవుతాను సెల్లర్ అవుతానండి? చెప్పండి. ఆ అసెట్కి నేను బయర్నండి, కంపెనీ తరపున నేను కొంటున్నా, కంపెనీ నాదే కాబట్టి కంపెనీ తరపున నేను పర్చేస్ చేస్తున్నాను. సో నేను ఆ మిషన్ పర్చేస్ చేసేటప్పుడు ఏం చూస్తా? ఆ మిషన్ నేను పెట్టే ప్రైస్కి వర్తా కాదా అని చూసుకుంటానండి. అన్న అంతేనండి. మనం పెట్టే ప్రైస్కి ఆ మిషన్ అనేది వర్త్ అయితేనే తీసుకుంటామండి, లేకపోతే తీసుకుంటామా? తీసుకోం కదండి. అలాగే ఇప్పుడు మనం ఎవరిని హైర్ చేసుకున్నప్పుడైనా సరే ఒక కంపెనీ మీరే కంపెనీ అనుకుని చేయాలండి. ఆ కంపెనీ ఒక పర్సన్ని రిక్రూట్ చేసుకుంటుందంటే ఆ పర్సన్ మనకి ఎఫిషియెంటా కాదా, మనం పెట్టే మనీకి వర్తా కాదా అని చూసుకుని హైర్ చేసుకుంటామండి, అంతేనా? ఇక్కడ మనం చేయాల్సింది అదేనండి. సింపుల్గా చెప్పాలంటే మీరు ఎప్పుడైనా పజిల్ గేమ్స్ ఆడేవాళ్ళండి చిన్నప్పటి నుంచి? పజిల్స్ ఆడేవాళ్ళ ఎవరైనా? ఎనీ వన్ ఆఫ్ యూ ఆర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఎప్పుడైనా పజిల్ గేమ్స్ ట్రై చేశారండి మీరు ఎవరైనా? అసలు పజిల్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి? పజిల్స్ సాల్వ్ చేయాలంటే మనకేం కావాలండి? బేసిక్గా మ్యాజిక్స్ మ్యాజిక్స్ కావాలా, లాజిక్స్ కావాలండి? లాజిక్స్ కావాలండి. అబ్సల్యూట్లీ అండి. మనం పజిల్స్ సాల్వ్ చేయడానికి మనకేం కావాలండి? లాజిక్స్ అండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. మన ఆపరేషన్ మేనేజ్మెంట్ అంతేనండి. మనం ఎప్పుడైతే లాజిక్స్ ఫాలో అవుతామో మన ఆపరేషన్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ చాలా ఈజీగా అయిపోయిద్దండి. ఇక్కడ మనకి అడిగే క్వశ్చన్స్ అన్నీ ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 9 మెంబర్స్ ఉన్నారు కదండి ఇప్పుడు ఆన్లైన్లో. నా దగ్గర ఒక 9 జాబ్స్ ఉన్నాయండి. నేను మీ 9 మెంబర్స్కి 9 జాబ్స్ ఇవ్వాలి. నా దగ్గర 9 జాబ్స్ ఉన్నాయండి, మీరు 9 మెంబర్స్ ఉన్నారు. కాకపోతే నాకు వచ్చిన చిక్కేంటి? ఇప్పుడు నేను ఏ పర్సన్కి ఏ జాబ్ ఇవ్వాలి అనేది నేను చూసుకోవాలి. అది నేను ఎలా సెలెక్ట్ చేస్తానండి? చెప్పండి, అది నేను ఎలా సెలెక్ట్ చేస్తాను అసలు?
అవునండి, మీది అందరి దగ్గర ఈక్వల్ స్కిల్సే ఉన్నాయండి, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఈక్వల్గానే ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాను నేను? అందరూ ఫ్రెషర్సే, అప్పుడు ఏం చేస్తా? చెప్పండి. అందరూ ఫ్రెషర్సేనండి, అప్పుడు ఏం చేస్తా నేను? చెప్పాలమ్మా. ఇప్పుడు మీ అందరికీ నేను ఒకటే ప్యాకేజెస్ ఇవ్వను కదండి. చెప్పమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ అండి, నా దగ్గర ఒక జాబ్ 1, జాబ్ 2, జాబ్ 3, జాబ్ 4, ఇలా 4 జాబ్స్ ఉన్నాయండి. పర్సన్ 1, పర్సన్ 2, పర్సన్ 3, పర్సన్ 4, ఇలా 4 మెంబర్స్ ఉన్నారు. అవునండి. అయితే నేను ఈ పర్సన్ 1కి జాబ్ 1 అనేది ఇవ్వాలంటే తను నా దగ్గర నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడండి? ఒక 10 LP ఎక్స్పెక్ట్ చేస్తున్నాడండి. అదే నేను జాబ్ 2 ఇస్తానని చెప్తే 7 LP అడిగాడండి. జాబ్ 3 ఎక్స్పెక్ట్ చేస్తానంటే ఎంత అడిగాడండి నా దగ్గర నుంచి? 6 LP, ఇక్కడ 4 LP అనుకోండి. ఇప్పుడు నేను కంపెనీ అయితే ఈ 4 జాబుల్లో నేను ఏ జాబ్ ఇవ్వాలండి పర్సన్ 1కి? ఇవన్నీ నేను పే చేసే అమౌంట్లు అండి. ఎల్పిఏ అంటే ఏంటండి? ల్యాక్స్ పర్ యానం కదండి. ఇప్పుడు నేను జాబ్ 1 కానీ అసైన్ చేయాలంటే ఈ పర్సన్కి నా దగ్గర నుంచి ఒక 10 lakhs పర్ యానం అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడండి. అలాగే రిమైనింగ్ పర్సన్స్ కూడా రాసి అప్పుడు చూద్దామండి మనం. ఇలా ఉన్నాయండి. ఇక్కడ నాకున్న కండిషన్స్ ఏంటి? నేను ఒక పర్సన్కి ఒక జాబ్ మాత్రమే అసైన్ చేయాలండి. ఒక పర్సన్కి నేను ఒక జాబ్ మాత్రమే అలాట్ చేయాలి. అండ్ ఒక జాబ్ని ఒక పర్సన్కి మాత్రమే అలాట్ చేయాలండి. ఏ పర్సన్కి ఏ జాబ్ అలాట్ చేయాలి అని ఎలా చెప్తాను చెప్పండి? ఓకే అమ్మాయి, ఇది పర్సన్ 1 అనుకోండి. నెక్స్ట్ P2కి అండి, పర్సన్ 2కి జాబ్ 1 అండి. ఓకే అండి. జాబ్ 3 అండి. నెక్స్ట్ అండి. ఏంటమ్మా, కనిపించట్లేదమ్మా స్క్రీన్? ఇప్పుడు ఓకేనండి. జాబ్ 4 ఆల్రెడీ పర్సన్ 1కి అలాట్ చేస్తాం కదండి ఇక్కడ. జాబ్ 4 అది జాబ్ 3 కూడా పర్సన్ 3కి అలాట్ చేసాంగా. ఇంకా మనకి మిగిలింది ఏంటండి? జాబ్ 2 ఒకటేనండి. పర్సన్ 4కి మనకి మిగిలింది ఏంటండి? ఓన్లీ జాబ్ 4 ఒకటేనండి. ఖచ్చితంగా మీరు చెప్పగలరా ఈ 4 జాబులకి ఇదే నేను లీస్ట్ పాసిబుల్ కండిషన్ నా కంపెనీ నుంచి నేను ఎక్స్పెన్స్ ఇవ్వడానికి అని? ఖచ్చితంగా ఇదే చెప్పగలరా మీరు? అవునా? ఇప్పుడు మొత్తం టోటల్ కంపెనీకి ఎక్స్పెన్స్ ఎంత అని చెప్పండి ఒకసారి. ఆ 4 పర్సన్స్కి నేను కలిపి ఎంత ఇస్తున్నాను మొత్తం మీద? 4 + 4 + 9 ఎంత అండి? 21 కదండి. ఇప్పుడు నేను 21 lakhs పర్ యానం ఇస్తున్నానండి, అవునా? ఇంకా తగ్గించడానికి ఏమైనా స్కోప్ ఉందా అండి? ఇస్ దర్ ఎనీ స్కోప్? లేదా అండి? షూరా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చిన్న కరెక్షనే చేస్తానండి. మీరు చెప్పిన దానికి నేను చిన్న కరెక్షన్ చేస్తున్నా. ఇప్పుడు నేను పర్సన్ 2కి ఏం చేస్తానండి? నేను ఇది ఇస్తాను, జాబ్ 2 ఇస్తానండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానండి? నేను జాబ్ 1 ఇస్తానండి. ఇప్పుడు టోటల్ ఎంత అయిందో చెప్పండి ఒకసారి.
4 + 5 ఎంత అండి? 9 + 4 ఎంత అండి? 13 + 6 ఎంత అండి? ఎంతండి? 99 అండి. మరి ఇంకా కాస్ట్ రిడక్షన్ అయిందా అండి? నేను ఇప్పటికి కూడా ఇదే ఖచ్చితంగా గ్యారంటీ అని అష్యూరిటీ ఇవ్వగలనా అండి నేను? ఎందుకంటే తగ్గించడానికి ఇక ఆప్షన్స్ ఏమి లేవని చెప్పగలనా? చెప్పగలను సార్ అంటే ఏ వేలో చెప్పగలరో మనం ప్రూవ్ చేసి చూపించాలండి వాళ్ళకి. ఈ ప్రూవ్ చేసి చెప్పడమే మన ప్రాబ్లం అండి. ఓఎంలో ఉండేది ఇంతే. మీరు ఏ చాప్టర్కి వెళ్ళినా సరే మనం ఓఎం హ్యాండిల్ చేసే ముందు మనం మెయిన్గా చూసుకోవాల్సిన రెండండి. ఇప్పుడు మీది కానీ కంపెనీ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ నాదే అనుకోండి, నేను ఏం ఆలోచించుకుంటా, ఐదర్ ప్రాఫిట్స్ పెంచుకోవాలి లేదా కాస్ట్ తగ్గించుకోవాలి, అంతే కదండి. ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ కానీ కాస్ట్ మినిమైజేషన్ కానీ చూసుకోవాలంటే అంతేనా కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానండి, ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ చేస్తున్నానా ఆర్ఎల్స్ కాస్ట్ మినిమైజేషన్ చేస్తున్నానా? కాస్ట్ మినిమైజేషన్ చేస్తున్నా. దానివల్ల కూడా నాకు ఇన్కమ్ వచ్చినట్టే కదండి. ఒక రకంగా డైరెక్ట్గా ఇన్కమ్ రాకపోయినా నాకు వెళ్ళే ఎక్స్పెన్సెస్ తగ్గినట్టే కదండి. ఇది ప్రాపర్ మెథడ్లో మనం సాల్వ్ చేసి చూపించాలండి. దాన్నే మనం జాబ్ అలొకేషన్ అంటామండి. ఇటువంటి ప్రాబ్లమ్స్ మీకు 5 to 10 మార్క్స్ ఇన్ బిట్వీన్ వస్తాయండి. అండ్ మీకు ఓఎంలో మోస్ట్ ఆఫ్ ది మోడల్స్ ఈ కేటగిరీసే ఉంటాయండి. కాకపోతే నేమ్స్ మార్చి ఉంటాయి. సిమ్యులేషన్ అని, జాబ్ అలొకేషన్ అని, ట్రాన్స్పోర్టేషన్ అని ఇలా ఉంటాయండి. మనం చేయాల్సింది మెయిన్గా ఓఎంలో రెండు కాన్సెప్ట్లు అండి. ఒకటి ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్, 2 కాస్ట్ మినిమైజేషన్ అండి. అయితే నేను దీనికి మొత్తానికి ఒక ప్రాసెస్ ఉంటుందని చెప్పాను కదండి. ఆ ప్రాసెస్ మనం చేయాలంటే ఎప్పుడైనా సరే ఇక్కడ మనకి ఇదే మ్యాట్రిక్స్ అండి, 3/3 మ్యాట్రిక్సా 4/4 మ్యాట్రిక్సా చెప్పండి ఒకసారి. 4/4 మ్యాట్రిక్స్. ఇప్పుడు నా దగ్గర 5 జాబ్స్ ఉన్నాయండి, 4 పర్సన్స్ మాత్రమే ఉన్నారు. నేను ఎలకేట్ చేయగలను అండి? 5 జాబ్స్ ఉన్నాయి, 4 పర్సన్స్ మాత్రమే ఉన్నారు. నేను అన్ని జాబ్స్ ఎలకేట్ చేయగలనండి పీపుల్కి? ఇస్ దర్ ఎనీ పాసిబిలిటీ అండి? లేదు. అలా కాకపోయినా సరే నా దగ్గర ఇప్పుడు 5 పర్సన్స్ ఉన్నారండి, 4 జాబ్స్ మాత్రమే ఉన్నాయి, ఎలకేట్ చేయగలనా అండి? సో మనకి ఎప్పుడైనా సరే నెంబర్ ఆఫ్ పర్సన్స్ అండ్ నెంబర్ ఆఫ్ జాబ్స్ మస్ట్ బి ఈక్వల్ అండి. ఆ ఈక్వల్ అయితేనే మనం ఏం చేయొచ్చండి, జాబ్ అలొకేషన్ అనేది చేయొచ్చు. ఇన్ కేస్ మనకి ఇక్కడ 3 పర్సన్ మాత్రమే ఇచ్చారండి, ఇక్కడ మనకి పర్సన్ 4 అనేది ఇవ్వలేదు. అప్పుడు మనం ఏం చేసుకోవాలి సార్? దీన్ని ఏమంటామండి, P1 P2 P3 P4ని రోస్ అంటామా కాలమ్స్ అంటామా అండి? అవి రోసా కాలమ్సా చెప్పండి? ఇవి రోస్ అండి. మరి J1 J2 J3 J4 ఏంటండి? కాలమ్స్. ఇప్పుడు నాకు పర్సన్ 4 అనేది ఇవ్వకుండా 4 జాబ్స్ కానీ ఇచ్చారనుకోండి, అప్పుడు నేనేం చేయాలి, డమ్మీ కాలం అనేది యాడ్ చేయాలండి. సారీ, డమ్మీ రో అనేది యాడ్ చేయాలండి. మనం డమ్మీ రో అంటే ఏమీ లేదండి, 0 0 0 0 యాడ్ చేసుకుంటామేనండి. మనకి ఎన్నైతే జాబ్స్ ఉన్నాయో అన్ని జాబ్స్లో మనం 0 0 0ని యాడ్ చేయటమే. అర్థమైందండి? దీన్ని ఏమంటామండి మనం డమ్మీ రో అంటామండి. అర్థమైందండి? అలా కాకుండా ఇక్కడ మనకి 3 జాబ్లు ఇచ్చారండి, ఓన్లీ 3 జాబ్స్ ఇచ్చారండి, జాబ్ 4 ఇవ్వలేదు మనకి, కానీ పర్సన్ మాత్రం 4 పీపుల్ ఇచ్చారు. అప్పుడు మనం ఏం చేయాలండి, J4లో మనం ఏం రాసుకోవాలి, ఏం యాడ్ చేసుకోవాలి చెప్పండి? డమ్మీ కాలంని యాడ్ చేసుకోవాలి. మనం ఏ ప్రాబ్లం అనేది స్టార్ట్ చేసే ముందు మనకు మైండ్లో ఉండాల్సింది ఓన్లీ 2 మాత్రమేనండి. ఒకటి ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ ఆర్ఎల్స్, ఇంకోటి ఏంటండి, కాస్ట్ మినిమైజేషన్. అర్థమైందండి? కాస్ట్ మినిమైజేషన్. అయితే మనం ఈ ప్రాసెస్ని చేయాలంటే, ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం ప్రాసెస్ చేసి చేయాలంటే, కాలం ఎప్పుడైనా సరే, ఐ మీన్ ఈ టేబుల్ ఎప్పుడైనా సరే మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో ఆ మ్యాట్రిక్స్ ఎప్పుడైనా సరే మినిమైజేషన్లో ఉండాలా మ్యాక్సిమైజేషన్లో ఉండాలండి? ఎవరికైనా ఐడియా ఉందండి? ఇది మినిమైజేషన్ ప్రాబ్లం అయి ఉండాలండి. మినిమైజేషన్ అంటే ఏంటి సార్, మ్యాక్సిమైజేషన్ అంటే ఏంటి సార్? ఇక్కడ మనం డిస్కస్ చేసిన ఇప్పుడు దాకా ఏంటండి, ఈ 10 9 7 ఇవన్నీ ఏంటండి చెప్పండి ఒకసారి.
ప్యాకేజ్ అది కంపెనీకి ఇన్కమ్మా అవుట్ గోయింగ్ అండి, అది మనకి ఎక్స్పెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండి. ఎక్స్పెన్స్ని మినిమైజ్ చేసుకోవాలా మ్యాక్సిమైజ్ చేసుకోవాలండి? ఎస్. సో ఇది మినిమైజేషన్ ప్రాబ్లంలోనే ఉందండి. ఇలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే ప్రాఫిట్స్ అనుకుంటానండి, ఇవన్నీ నాకు ప్రాఫిట్స్ అనుకుంటా, ఈ 10, 7, 6, 4 ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి నేను ప్రాఫిట్స్ అనుకుంటే అప్పుడు ప్రాబ్లం ఏంటండి? ప్రాఫిట్స్ అనేవి మనం మ్యాక్సిమైజ్ అవ్వాలా మినిమైజ్ అవ్వాలా అండి? మ్యాక్సిమైజ్ అవ్వాలి. బట్ మనం సొల్యూషన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అంటే మనకి ప్రాబ్లం మస్ట్ బి ఇన్ మినిమైజేషన్ మ్యాట్రిక్స్ అండి. మినిమైజేషన్లోనే ఉండాలి, మ్యాక్సిమైజేషన్లో ఉండకూడదు. ఓకే సార్, బట్ మ్యాక్సిమైజేషన్లో ఇచ్చి సాల్వ్ చేయమంటే ఎలా సాల్వ్ చేయాలి సార్? ఎలా సాల్వ్ చేయాలండి? మినిమైజేషన్లో ఉంటే సాల్వ్ చేస్తాను సార్, బాగానే ఉంది. ఇన్ కేస్ ఎగ్జామ్లో మాకు మ్యాక్సిమైజేషన్లో ఇచ్చి దాన్ని సాల్వ్ చేయండి అని అడిగితే మనం ఎలా సాల్వ్ చేయాలి సార్? ఈ కాలం మొత్తం సారీ టేబుల్ మొత్తం మీద హైయెస్ట్ నెంబర్ ఎంతండి? మనం ఇక్కడ రాసుకున్న ఈ టేబుల్ మొత్తం మీద హైయెస్ట్ నెంబర్ ఎంతండి? ఎంతండి? 10 కదండి. ఈ 10లో నుంచి మనం ఒక్కొక్క బాక్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ మనకి మొత్తం 16 బాక్సెస్ ఉన్నాయండి, అంతేనా? ఆ 10లో నుంచి 10 - 10 రాసుకోవాలి. 10 - 10 ఎంతండి? 0. 10 - 7 ఎంతండి? 3. 10 - 6 ఎంతండి? 4. ఇలా రాసుకుంటే దీన్ని మనం ఏమంటామండి? ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ద మ్యాక్సిమైజేషన్ మ్యాట్రిక్స్ ఇంటూ మినిమైజేషన్ మ్యాట్రిక్స్ అండి. టేబుల్ మొత్తం మీద ఉన్న హైయెస్ట్ నెంబర్లో నుంచి లోయెస్ట్ నెంబర్ని టేబుల్లో మొత్తం మీద ఉన్న హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ బాక్స్ని మనం రిమూవ్ చేసుకుంటూ వెళ్తే రిమైనింగ్ వాల్యూ ఇక్కడ రాసుకోవాలండి. 10 - 4 ఎంతండి? 6. 10 - 5 ఎంతండి? 5. 10 - 6 ఎంతండి? 4. 10 - 7 ఎంతండి? 3. ఇలా రాసుకుంటూ వెళ్తే దీన్ని మనం ఏమంటామండి? ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ద మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లమ్ ఇంటూ ద మినిమైజేషన్ ప్రాబ్లం. అర్థమైందా అండి? సో బేసిక్గా మనం ఇక్కడ చేయాల్సింది ఏంటి అసలు? ఒక హెచ్ఆర్గా కానీ లేదా ఒక కంపెనీకి, మీదే కంపెనీ అనుకోండి, మీ ఓన్ కంపెనీ అనుకోండి, మీ ఓన్ కంపెనీకి మీకు వచ్చే డబ్బులు పెరగాలి, వచ్చే ఇన్కమ్ పెరగాలంటే మీరు ఏం చేయాలి? మనకు 2 ways ఉన్నాయండి. ఆ 2 ways ఏంటి చెప్పండి? ఆ 2 ways ఏంటండి? ఎస్, అబ్సల్యూట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. సో కాస్ట్ని ఎప్పుడైనా సరే తగ్గించుకోవాలండి. మినిమైజేషన్ ఆఫ్ ద కాస్ట్ అండ్ మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ద ప్రాఫిట్. ఈ రెండిట్లో ఏది చేసినా సరే మనం కంపెనీస్ని ప్రాఫిట్స్లోకి తీసుకెళ్ళొచ్చండి, అంతేనా? ఒక కంపెనీ మిమ్మల్ని హైర్ చేసుకుంది అంటే ఒక హెచ్ఆర్గా గానో లేకపోతే ఒక ఫైనాన్షియల్ మేనేజర్ గానో తీసుకున్నారనుకోండి, మీరు కంపెనీకి ఏం చేయాలండి? ఎప్పుడైనా సరే మీ వల్ల కంపెనీకి యూజ్ ఉండాలి, అవునా? ఆ యూజ్ ఉండాలంటే మీరు ఏం చేయాలి? కుదిరినంత వరకు కాస్ట్ కటింగ్ చేయాలండి, వితౌట్ కాంప్రమైజింగ్ ద క్వాలిటీ, అంతేనా కదా మనం చేయాల్సింది? క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యి కాస్ట్ కటింగ్ ఎవరైనా చేస్తారండి, అవునా? మనం క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా కాస్ట్ కటింగ్ చేయాలి, సరేనండి? అసలు మనకి వెయిటేజ్ ఎలా ఉంటుంది, మన ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయండి బేసిక్గా. సో ఇవన్నీ జస్ట్ ఒక పజిల్ గేమ్స్ లాగా ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే మన చిన్నప్పుడు స్కూల్లో పీటీ పీరియడ్ ఉండేదండి, మీకు స్కూల్లో స్పోర్ట్స్ పీరియడ్ ఉండేదండి, ఉండేది కాదా అండి? ఏంటి ఎవరు మాట్లాడలేదు? ఇక్కడ నుంచి ఒక రకంగా మన ఓఎం పీరియడ్ ఏదైతే ఉందో అది మనకు స్పోర్ట్స్ పీరియడ్ అండి. కాకపోతే అక్కడ ఫిజికల్ గేమ్స్ ఆడేవాళ్ళం అండి, ఇక్కడ మెంటల్ గేమ్ ఆడతాం అంతే. మెంటల్ అంటే ఏంటండి? పిక్చర్లని కాదండి, మైండ్ గేమ్స్ అని అర్థం. మైండ్ గేమ్ ఆడతాం అంతే ఇక్కడ, అర్థమైందండి? ఇప్పుడు మనకు మొత్తం ఎన్ని చాప్టర్స్ ఉన్నాయండి ఓఎంలో? ఓఎంలో మొత్తం ఎన్ని చాప్టర్స్ ఉన్నాయండి? 7 చాప్టర్స్ ఉంటాయండి. 7 చాప్టర్స్ నుంచి మనకి 60 మార్క్స్ వస్తాయండి. ఇక్కడ ఇచ్చింది బ్లూ ప్రింట్ ప్రకారం అండి. 5% అనేది ఆన్ అండ్ యావరేజ్గా వచ్చే మార్క్స్ అండి, +or -2 అవ్వచ్చు, ఓకేనండి? మనకి ఫస్ట్ చాప్టర్ ఏంటండి? ఆపరేషన్ మేనేజ్మెంట్. అసలు ఆపరేషన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, దానివల్ల మనకి జరిగే యూజెస్ ఏంటి, మన ఆపరేషన్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ అసలు ఎందుకు తెలుసుకోవాలి,
ఇవన్నీ మనకి ఫస్ట్ దాంట్లో ఉంటాయండి. ఆ వెయిటేజ్ ఎంత అండి? చాప్టర్ వెయిటేజ్ ఎంత అండి? ఆ మాడ్యూల్ వెయిటేజ్ 5 మార్క్స్ అండి. మీరు ఇక్కడ ఏ చాప్టర్ని కూడా చాయిస్ తీసుకోకుండా ఉండాలండి. మనం ఓఎంలో ఖచ్చితంగా 85, 90+ స్కోర్ చేయొచ్చు. చాయిస్ తీసుకుని వాళ్ళని ఆలోచన కూడా రాదండి యాక్చువల్గా. ఎందుకంటే అన్ని చాప్టర్స్ ఈజీగానే ఉంటాయి. ఈ చాప్టర్ కష్టంగా ఉంది సార్ అని చెప్పడానికి ఓఎంలో ఏ చాప్టర్ ఉండదండి. మిగతా అన్ని సబ్జెక్టులు ఉంటాయేమో కానీ ఈ ఓఎం అనే కాన్సెప్ట్ ఇక్కడ ఈ 7 మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 7 మాడ్యూల్స్లో మనకి ఒక చాప్టర్ కూడా సార్ ఈ చాప్టర్ కష్టంగా ఉంది సార్ అని మనకి ఏది అనిపించదండి. కాకపోతే నేను చెప్పేటప్పుడు మాత్రం క్లాస్ ఖచ్చితంగా వినండి. అర్థమైందా? మనం క్లాస్ చెప్పేటప్పుడు యాక్యురసీతో వింటే మనం 1 or 2 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేసిద్దండి. టిల్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్స్ మళ్ళీ మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అర్థమైందండి? మనం హార్డ్లీ డేకి ఏదైనా 1 or 2 ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం అండి. 1 or 2 ప్రాబ్లమ్స్ చేస్తాం. ఆ 1 or 2 ప్రాబ్లమ్స్ మీరు క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 15 to 20 minutes ప్రాక్టీస్ చేస్తే అయిపోయిద్దండి. ఓఎంలో ఎగ్జామ్షన్ వెరీ 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 ఈజీ అండి. అర్థమైందండి? అలాగే సెకండ్ చాప్టర్ ఏంటండి? ఆపరేషన్స్ ప్లానింగ్. ఆపరేషన్స్ ప్లానింగ్ అంటే ఏంటి సార్? మనం ఇప్పుడు ఏదైనా ట్రిప్కి వెళ్తున్నాం అనుకోండి, ట్రిప్ ప్లాన్ చేసుకుంటామండి. ఎలా ప్లాన్ చేస్తాం? ఏ టైంకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఆర్ ఎల్స్ జర్నీ, ద వే ఆఫ్ జర్నీ, ఏదో ట్రైన్ కానీ బస్ కానీ బైక్ కానీ ఏ టైంకి ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, అక్కడ ఏ టైంకి రీచ్ అవుతాం, ఇవన్నీ ప్లాన్ చేసుకుంటాం కదండి. ఆపరేషన్స్ ప్లానింగ్ కూడా అంతేనండి. ఏ ప్రాసెస్ తర్వాత ఏ ప్రాసెస్ చేయాలి. మనం ఫస్ట్ రా మెటీరియల్స్ కొనాలండి. రా మెటీరియల్స్ కొనుక్కొని వర్క్ ఇన్ ప్రోగ్రెస్ చేయాలి. తర్వాత ఫినిష్డ్ గుడ్స్ వస్తాయి. ఫినిష్డ్ గుడ్స్ తీసుకెళ్ళి సెల్ చేయాలి. ఇదంతా ఒక ప్లానింగ్ కదండి. ఆపరేషన్స్ ప్లానింగ్లో ఏ పార్ట్ తర్వాత ఏ పార్ట్ చేస్తే మనకి కాస్ట్ మినిమైజేషన్ అవుతుంది అనేది మనం చూసుకుని ఆపరేషన్స్ ప్లానింగ్ చేసుకోవాలండి. ఆ మాడ్యూల్ వెయిటేజ్ ఎంత అండి మనకి? ఆపరేషన్స్ ప్లానింగ్ మాడ్యూల్ వెయిటేజ్ ఎంత అండి మనకి? 5% అంటే 100 మార్క్స్లో అండి. మీరు 60 మార్క్స్లో అనుకోవద్దు. 5% అంటే 100 మార్క్స్లో. నెక్స్ట్, డిజైనింగ్ ఆఫ్ ఆపరేషన్ సిస్టమ్ అండ్ కంట్రోల్. కంట్రోలింగ్ అంటే ఏంటండి బేసిక్గా? ఇప్పుడు మనం దానికి కాస్ట్ కంట్రోల్ అంటున్నామండి. కాస్ట్ కంట్రోల్ అంటే ఏంటండి? చెప్పండి ఎవరైనా. కాస్ట్ కంట్రోల్ అంటే బేసిక్గా కాస్ట్ని పెంచుకోకుండా ఉంటామండి. ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈ పెన్ ఉందండి. ఈ పెన్ను నేను కాస్ట్ కంట్రోల్ చేసుకుంటూ వెళ్తే కదండి నేను జనాలకి పీపుల్కి అందుబాటు రేంజ్లో ఇవ్వగలిగే ఇచ్చేది. అలా కాకుండా నాకు ఇష్టం వచ్చినట్టు కాస్ట్ పెంచుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, నా ప్రొడక్షన్ ప్రాసెస్లోనే మార్కెట్ వాళ్ళందరూ, నా కాంపిటేటర్స్ అందరూ దీన్ని 10 రూపీస్కి అమ్మితే నేను 20 రూపీస్కి అమ్ముతానండి. ఎవరైనా కొంటారా? వేరే చెప్పండి. కొంటారండి? ద సేమ్ పెన్ ఆర్ ద సేమ్ గుడ్ విత్ ద సేమ్ స్పెషాలిటీస్ ఉన్నాయి అనుకోండి, సేమ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి మనకి. అదే ప్రోడక్ట్ని నా కాంపిటేటర్స్ అందరూ 10 రూపీస్కి అమ్ముతుంటే నేను 20 రూపీస్కి అమ్ముతానండి. కొంటారా అండి? చెప్పండి, మీరు కొంటారా? ఇదే పెన్నుని బయట వాళ్ళందరూ 10 రూపీస్కి అమ్ముతుంటే నేను 20 రూపీస్కి అమ్ముతానండి. మీలో ఎవరైనా కొంటారండి? ఎవరు కొనరు కదండి. సో మనం కాస్ట్ కంట్రోల్ కుదిరినంత వరకు ప్రొడక్షన్లోనే కాస్ట్ కంట్రోల్ చేసుకుంటే మన ప్రాఫిట్ కూడా యాడ్ చేసుకుని అమ్ముకోవాలి. కాబట్టి ఏ ప్రోడక్ట్ అయినా సరే కాస్ట్ కంట్రోల్ అనేది బిజినెస్ సక్సెస్లో కానీ బిజినెస్ సర్వైవింగ్లో కానీ ద మోస్ట్ క్రూషియల్ రోల్ ప్లే చేసిద్దండి. అంతేనా? నెక్స్ట్ అండి, డిజైనింగ్ ఆఫ్ ఆపరేషన్ సిస్టమ్ అండ్ కంట్రోల్ అయిపోయింది. ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ అండి. ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ నుంచి మనకు వచ్చే వెయిటేజ్ ఎంత అండి? ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఆఫ్ ఆల్ ద చాప్టర్స్ ఇన్ ఓఎం అండి. ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ అనేది మినిమం 15 to 20 మార్క్స్ ఈజీగా వస్తాయండి చాప్టర్ నుంచి. అండ్ మనం పెద్దగా కష్టపడాల్సిన పని కూడా ఉండదండి. ఏదో మనం పెద్దగా కష్టపడిపోయి అమ్మో 20 మార్క్స్ వెయిటేజ్ ఇచ్చాడు, చాలా కష్టమైన చాప్టర్ అని అనుకుంటాం. కానీ చాప్టర్ చూస్తే ఇంతేనా, ఈ చాప్టర్గా 20 మార్క్స్ ఇచ్చింది అనిపించిందండి మనకి. అర్థమైందండి? 20 మార్క్స్ అనేది ఒక చాప్టర్ నుంచి ఇస్తున్నానంటే ఆ చాప్టర్కి మనం ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఎంత అండి? మీరు సరిగ్గా ప్రాక్టీస్ చేసుకుని వెళ్తే 20కి 20 అలా వచ్చేస్తాయండి. దాంట్లో మీకు ఇక్కడ మార్క్స్ కట్ చేయాలి అంటే కూడా మనకి ఎక్కడ ఇది ఉండదండి. నేను నిన్న మీకు చెప్పిన మాటేనండి. మనకి స్కూల్లో కానీ ఆర్ఎల్స్ ఇంటర్మీడియట్లో కానీ 100 out of 100 రావడానికి ఎక్కువ స్కోప్ ఉండే పేపర్ ఏదండి? చెప్పండి.
మ్యాథ్స్ ఎందుకండి? మ్యాథ్స్లో ఎందుకు వస్తాయండి? థియరీలో అయితే మీరు ఇక్కడ కొన్ని రైటింగ్, మీరు ఇన్ఫర్మేషన్ మొత్తం సరిగ్గా రాసినా రైటింగ్ బాగాలేదు అని చెప్పి కట్ చేయడానికి స్కోప్ ఉంటుందండి. మ్యాథమెటిక్స్లో ఆప్షన్ ఉంటుందండి, రైటింగ్ బాగాలేదని ప్రాబ్లమ్స్లో మార్కులు కట్ చేస్తారండి. ఆర్ఎల్స్ ప్రెజెంటేషన్ సరిగ్గా లేదని, మీరు వరుసగా పాయింట్లు రాయలేదని ఇలా కట్ చేయడానికి స్కోప్ ఉండదండి మ్యాథమెటిక్స్లో. ఇక్కడ కూడా అంతేనండి. మనం ప్రాపర్గా ఆన్సర్ని కానీ అక్కడ మెన్షన్ చేసి రాస్తే, మనం ఆ పేపర్ కరెక్షన్ చేసే ఇన్విజిలేటర్ ఎవరైతే ఉంటారో, పేపర్ కరెక్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ స్కోప్ ఇవ్వండి. మనం మార్కులు ఇక్కడ కట్ చేయడానికి అంటే స్కోప్ ఇవ్వకూడదు మనం. అలా ఉంటుందండి ఓఎం సబ్జెక్ట్ అనేది. అందుకే నేను చెప్పేది 20/20 అనేది వచ్చేస్తే ఆ చాప్టర్ నుంచి మనకి మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ విల్ బి ప్రాబ్లమ్స్ అండి. థియరీ కూడా ఉంటుందండి, కాదనట్లేదు. బట్ థియరీ హార్డ్లీ ఒక 10 మార్క్స్ ఉంటుందండి మీకు 60 మార్క్స్లో. అది కూడా చాయిస్లో పోతుందండి. సో మీరు ప్రాబ్లమ్స్ కానీ ఖచ్చితంగా అన్ని ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళి థియరీ కూడా నీట్గా రాస్తే మినిమం 55/60 అనేది ఈజీగా స్కోర్ చేయాల్సిన పేపర్ అండి. అర్థమైందండి? నెక్స్ట్ చాప్టర్ ఏంటండి చెప్పండి ఎవరైనా. విజిబిలిటీ ఉందా మా అందరికీ? విజిబిలిటీ ఉందా చెప్పండి. తర్వాత ఏంటండి? ప్రొడక్టివిటీ మేనేజ్మెంట్ అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్. ప్రొడక్టివిటీ అంటే ఏంటి సార్? క్వాలిటీ అంటే ఏంటి సార్? ఎవరైనా చెప్పండి అమ్మా నాకు ఒకసారి. అవునండి, క్వాలిటీ అంటే బేసిక్గా అబ్సల్యూట్లీ అండి. బట్ ప్రొడక్టివిటీ అంటే ఏంటండి? ఇప్పుడు మా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 ప్రొడక్ట్స్, నేను ఫైనల్ గుడ్స్ వచ్చినాయి, నాకు ఫినిష్డ్ గుడ్స్ వచ్చినాయి. దాంట్లో 100/100 ఖచ్చితంగా వచ్చినాయా, నేను ఏ డిఫెక్ట్స్ లేకుండా వచ్చినాయా అని చెక్ చేసుకోవాలి కదండి. అండ్ నేను ఇప్పుడు ఒక 100 మిషనరీస్ మీకు సప్లై చేశాను నేను మీకు. ఆ 100 మిషనరీస్ వర్క్ అయితేనే 100% ప్రొడక్టివిటీ ఉన్నట్టు అండి నా నుంచి మీకు. లేదు సార్, మీరు నాకు ప్రొవైడ్ చేసిన 100 మిషనరీస్లో 95 or 96 పనిచేసినాయి, మిగతా 4 or 5 డిఫెక్ట్ ఐటమ్స్ ఉన్నాయి సార్ అంటే ప్రొడక్టివిటీ 100% ఉన్నట్టే అండి నాది. చెప్పండి. నేను మీకు ఒక 100 పెన్సిల్స్ సెల్ చేశానండి. పెన్సిల్ సెల్ చేసిన తర్వాత మీరు ఏం చెప్పారు నాతో? సార్ మీరు మాకు ఇచ్చిన వాటిలో 4 పెన్స్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు సార్, 96 మాత్రమే బాగా వర్క్ అయినాయి అన్నారు. నా ప్రొడక్టివిటీ 100% ఉందా అండి అక్కడ? సో ప్రొడక్టివిటీ మేనేజ్మెంట్ కూడా మనకి, ప్రొడక్టివిటీ మేనేజ్మెంట్ బేసిక్గా మనకి ఎక్కడ యూజ్ అవుతుందండి? గుడ్ విల్ క్రియేషన్లో బాగా యూజ్ అవుతుందండి. గుడ్ విల్ అంటే ఏంటండి? రెప్యుటేషన్ ఆర్ బ్రాండ్ ఇమేజ్, అంతే కదండి. ఆ బ్రాండ్ అనేది అలా ఉండిపోవాలంటే మన ప్రొడక్టివిటీ ఖచ్చితంగా బాగుండాలండి. ఆ మేనేజ్మెంట్ అనేది, ప్రొడక్టివిటీ మేనేజ్మెంట్ అనేది సరిగ్గా చూసుకోవాలి. అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్ అంటే ఏంటండి? ద క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్స్ విచ్ యు ఆర్ సప్లైయింగ్ టు ద కస్టమర్స్. క్వాలిటీ మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోతే మనకి ఎంత పెద్ద బ్రాండ్ ఇమేజ్ ఉన్నా సరే మంచి పేరు రావడానికి ఎక్కువ టైం పట్టిద్దండి. ఆ పేరు పడిపోవడానికి పెద్ద ఎక్కువ టైం పట్టిద్దండి. ఈ చాప్టర్ వెయిటేజ్ ఎంత అండి? నెక్స్ట్ చాప్టర్ ఇస్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. 4th మాడ్యూల్ తర్వాత అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అండి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఒకటా 15% ఇచ్చారు, కానీ ఒక్కొక్క 20%, 20 మార్క్స్ కూడా ఇవ్వచ్చండి ఇదే చాప్టర్ నుంచి. సో ఇక్కడ మనం సరిగ్గా చూసుకుంటే 2 చాప్టర్స్ నుంచే మనకి 35 to 40 మార్క్స్ వచ్చే స్కోప్ ఉందండి. అవునా? ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్లోనే మనకి మినిమం ఆఫ్ 35 మార్క్స్ వచ్చే స్కోప్ చాలా ఎక్కువ ఉంది. బట్ మనం అన్ని చాప్టర్స్ ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇద్దామండి, అన్ని జాగ్రత్త చేసుకుందాం. ఖచ్చితంగా 80s కొడదామండి, మినిమం ఆఫ్ 80s అండి. 80 అంటే మీరు 80కే రెస్ట్రిక్ట్ అయిపోవద్దండి. మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 91, 92s వచ్చినాయండి. ఇంతకుముందు బ్యాచ్లో 90s చాలామందికి వచ్చినాయండి. 92 ఈజ్ ద హైయెస్ట్ మార్క్ ఇన్ యువర్ సీనియర్ బ్యాచ్ అండి ఇన్ ఓఎం. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటండి? లాస్ట్ మాడ్యూల్ ఏంటండి?
పేర్స్ అంటే ఏంటి ఐడియా ఉందండి బేసిక్గా మీకు ఎవరికైనా? పేర్స్ అంటే ఏంటండి? స్పేర్ పార్ట్స్ అంటారండి. ఎస్, రైట్ అండి. స్పేర్ పార్ట్స్ అంటారు తెలుసా అండి? బైక్ స్పేర్ పార్ట్స్ అంటారు, మిషనరీకి స్పేర్ పార్ట్స్ అంటారు. ఆ స్పేర్ పార్ట్స్ కానీ లేదా మనం మెయింటెనెన్స్ అంటే అన్ని రకాల మెయింటెనెన్స్లు వస్తాయండి. మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాం, మన దగ్గర ఉన్న మిషనరీని ఎలా మెయింటైన్ చేస్తున్నాం, వాటిని మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ని కానీ మిషనరీస్ కూడా కరెక్ట్ టైంకి ఆర్ కరెక్ట్ టైంకి మనం సర్వీసింగ్ కానీ చేయించుకుంటూ ఉంటే అవి సరిగ్గా వర్క్ అవుతాయండి, మనకి ఎఫిషియెంట్గా వర్క్ అవుతాయి. చెప్పండి మీరే. వర్క్ అవ్వవు కదండి. ఇదర్ మిషనరీ ఆర్ మ్యాన్ కైండ్ ఏదైనా సరే మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని ప్రాపర్ కేర్ అంటూ తీసుకుంటేనే మనకి ఎఫిషియన్సీ అనేది బాగుంటుందండి. అవునా కదా? మనకి ఈ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయండి? 5 మార్క్స్ వస్తాయండి. ఇది ఓవరాల్గా మనకు వచ్చే 60 మార్క్స్ ఫ్రమ్ ఓఎం అండి. అఫ్కోర్స్ చాయిస్ కూడా ఉంటుందండి. చాయిస్తో కలిపితే అప్రాక్సిమేట్గా 72 మార్క్స్ వరకు ఓఎం వస్తుంది మనకి. అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది మీకు ఎవరు చెప్తారండి? సాయి సార్ చెప్తారండి. సాయి సార్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ మీకు హ్యాండిల్ చేస్తారు. సో ఓవర్ వ్యూ ఇదండి ఆపరేషన్ మేనేజ్మెంట్ గురించి. మీకు ఈ సబ్జెక్ట్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? అంటే మనం ఎలా హ్యాండిల్ చేస్తాం సార్? బేసిక్గా మనం ఫస్ట్ లాజిక్ ప్రకారం వెళ్దామండి. లాజిక్ ప్రకారం ఆలోచించి ఆన్సర్ కనుక్కొని దాని తర్వాత సిస్టమేటిక్ ప్రాసెస్ ఉంటుందండి. ప్రక్రియ తెలుగులో చెప్పుకోవాలంటే ప్రక్రియ సిస్టమేటిక్ ప్రాసెస్ ఉంటుందండి. ఆ సిస్టమేటిక్ ప్రాసెస్ ప్రకారం చూసుకుందాం. మనం లాజికల్గా వచ్చిన ఆన్సర్ని సిస్టమేటిక్గా వచ్చిన ఆన్సర్ రైట్ రాంగో వెరిఫై చేసుకుని చూద్దామండి. బట్ మనకి ఎగ్జామ్లో మార్క్స్ రావాలి అంటే సిస్టమేటిక్ ప్రొసీజరే ఫాలో అవ్వాలండి. ఎందుకంటే మనం లాజిక్ ప్రకారం ఆలోచిస్తే ఒక స్టెప్లో ఆన్సర్ అయిపోయిందండి. బట్ మనకి అక్కడ ఇచ్చేది 8 మార్క్స్ 12 మార్క్స్ ఇలా ఇస్తారు కాబట్టి 7 మార్క్స్ ఇలా ఇస్తారు కాబట్టి మనం ప్రాసెస్ మొత్తం చేసి చూపించాలండి. స్టెప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఓకేనండి. నెక్స్ట్ క్లాస్లో అసలు ఆ స్టెప్స్ ఏంటి, ఆ ప్రాసెస్ మొత్తం ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుందామండి. మీరు ఇంకేమైనా నన్ను క్వశ్చన్స్ అడిగే ఉన్నాయండి? లాస్ట్ 5 minutes ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నన్ను. ఎవరికి క్వశ్చన్స్ లేవా? కరిష్మా, లహరి, లోహిత్, మరియం, పూజిత, సాహితేజ, వసంత్. ఓకే అమ్మ. మళ్ళీ చెప్తానండి. దిస్ ఈస్ ద మోస్ట్ ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఇన్ సిఎంఈ ఎంట్రన్. అస్సలు మీరు కంగారు పడొద్దండి. మీరు ఏ ఒక్క స్టెప్లో అయినా సరే ఎక్కడైనా సరే డౌట్ వల్ల ఆగిపోతే అప్పటికప్పుడు మీరు ఆన్లైన్ వినే వాళ్ళైతే నాకు ఇక్కడ మెసేజ్ చేయొచ్చు అండి, జూమ్లో మెసేజ్ చేయొచ్చు. ఆఫ్లైన్ వచ్చే వాళ్ళైతే హ్యాండ్ రైస్ చేయండి, నేనే ఆగి మిమ్మల్ని అడుగుతానండి. మీకు ఎక్కడ డౌట్ ఉందని నేనే అడుగుతాను. ఓకేనండి. డౌట్తో మాత్రం డౌట్ బ్రెయిన్లో పెట్టుకుని మాత్రం ముందుకు వెళ్ళొద్దండి ఎప్పుడైనా సరే. ఎందుకంటే మనం ఆ డౌట్ దగ్గర స్ట్రక్ అయిపోతాం. నెక్స్ట్ చెప్పే ప్రాసెస్ అంతా వినవండి క్లాస్లో. డౌట్ దగ్గర స్ట్రక్ అయిపోయినప్పుడు ఏమైపోతుందండి, ముందంతా స్టెప్స్ జరగవండి, ఆ ప్రాసెస్కి మన బ్రెయిన్లోకి ఎక్కించుకోవండి. అసలు డౌట్స్తో మాత్రం మనం అసలు ఎప్పుడు ముందుకు వెళ్ళకూడదండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. అడుగుతారు మరి డౌట్స్ ఏమైనా ఉంటే. అమ్మో ఇది చిన్న డౌట్ కదా, మా ఫ్రెండ్స్ అందరూ ఏమనుకుంటారు, మళ్ళీ సార్ ఏమనుకుంటారు, ఇలాంటి ఏం పెట్టుకోవద్దండి. డౌట్స్ ఎవరికైనా వస్తాయండి, అది పెద్ద డౌటా చిన్న డౌటా ఏంటి అని ఎవరు పట్టించుకోరండి. ముఖ్యంగా నేను పట్టించుకోనండి. నాకు పెద్ద డౌట్ చిన్న డౌట్ అంటే ఏముండవండి. మీరు డౌట్ అడిగితే ఆ డౌట్ క్లారిఫై చేయడం నా బాధ్యత, అంతే కదండి. మీరు అలాంటివి ఏం పెట్టుకోకుండా జాగ్రత్తగా చెప్పిన క్లాసులు విని డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుంటే ఎంత స్కోర్ చేయొచ్చండి? మినిమమ్ ఆఫ్ 80+ ఇన్ ఓఎం స్కోర్ చేయొచ్చండి. ఈజీగా గ్రూప్ క్లియర్ చేసుకోవచ్చు. ఓకేనండి. మనం మిగతా టాపిక్స్ ఏంటి, అసలు మన సబ్జెక్ట్లో ఎలా ముందుకెళ్దాం అనేది విల్ డిస్కస్ ఇన్ ద టుమారో క్లాస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ అమ్మా.